ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కేంద్రంలో బీజేపీ లీడ్ చేస్తూ ఉంది. టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ లీడ్ చేస్తుంటే మిగతా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ మాత్రం అయితే ఖచ్చితంగా లేదు. ఏదో జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారి కోసం ఏ స్థాయిలో మోయడానికైనా చంద్రబాబు గారిని సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం నెట్టుకొచ్చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో లీడర్షిప్ మధ్య అయితే అసలు కనీస కోఆర్డినేషన్ కూడా లేదనేది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. అండ్ నామినేటెడ్ పదవుల్లో కూడా 30% జనసేనకి ఇవ్వడం లేదు అన్నది నిజం. బీజేపీని కనీసం కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా బీజేపీ నాయకులు కూడా మా వల్లే మీరు అధికారంలో ఉన్నారు, మాకు గౌరవం ఇచ్చి గౌరవప్రదమైన స్థాయిలో నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థలు కనుక అవకాశం ఇవ్వకపోతే మేము ఒప్పుకోమంటున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గ విస్తరణ మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించబోతూ ఉన్నారు అని, ఆంధ్రప్రదేశ్కి ఒక బెర్త్ ఇవ్వబోతూ ఉన్నారు అని. ఆంధ్రప్రదేశ్కి బెర్త్ ఇవ్వబోయే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని కనుక విస్తరించి బీజేపీకి ఒక బెర్త్ ఇవ్వాలి అని రాష్ట్రంలో, అదే సమయంలో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి ఒక బెర్త్ ఇస్తాము అని. అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక బెర్త్ ఇస్తామనే దాని చుట్టూ ఇటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు వీళ్ళ మధ్య ఆ బెర్త్ కోసం పోటీ ఉంది అన్నది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నాం అంటే ఆల్రెడీ మాట ఇచ్చాం కాబట్టి నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుందాం, కేంద్ర మంత్రివర్గంలో వచ్చే బెర్త్ టీడీపీ మేము తీసుకుంటాము అని చంద్రబాబు గారు అడుగుతూ ఉన్నారు అని. ఆ కేంద్ర మంత్రివర్గంలో కనుక టీడీపీకి అవకాశం వస్తే ప్రాంతీయ సామాజిక ప్రాతిపదికన రాయలసీమ నుంచి బీసీకి లేదా ఎస్సీకి హిందూపురం ఎంపీ కానీ లేదా చిత్తూరు ఎంపీకి కానీ అవకాశం ఇవ్వాలి కేంద్ర మంత్రివర్గంలో అని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అన్నది అందుతున్న సమాచారం. కాదు, నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో కాదు కేంద్ర మంత్రివర్గంలో పంపించాలి, తనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలి అని అటు బీజేపీ, టీడీపీని జనసేన అధ్యక్షుడు అడుగుతూ ఉన్నారన్నది మరొక వైపు నుంచి వినిపిస్తుంది. నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి పంపించాలి అని ఒకటి, లేదు రాష్ట్ర మంత్రివర్గంలోనే తీసుకొని నాగబాబు గారిని కేంద్ర మంత్రివర్గంలో ఒక బెర్తు టీడీపీ తీసుకోవాలి అని. ఇప్పుడు బీజేపీకి ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకొక అడిషనల్గా ఒక బెర్త్ ఇచ్చి నాగబాబు గారికి కేంద్ర మంత్రివర్గంలో కనుక జనసేన ఇచ్చుకుంటే టీడీపీ రాజకీయంగా బలహీనమైతే రాష్ట్రంలో ఒక మంత్రివర్గం ఒక సీటు పోయినట్లు, ఒక బెర్తు కేంద్రంలో కూడా ఏమీ లేనట్లు, మరి అదంతా రాజకీయంగా మనం బలహీనమయ్యామైన సంకేతాలు క్యాడర్లోకి వెళ్తాయని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన. లేదు, జనసేన దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే వాళ్ళన్న కేంద్ర మంత్రిని చేయాలి అని జనసేన అధ్యక్షుడు ఆలోచిస్తూ ఉన్నారన్నది మరొక వైపు సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 14వ తేదీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో అమరావతిలోని కొన్ని కీలక అంశాల చుట్టూ అండ్ మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, మంత్రివర్గ విస్తరణ ఏంటి, ఎప్పుడు ఉండొచ్చు, ఒకవేళ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిని తీసుకోవాలి అనే దాని చుట్టూ ఢిల్లీలో చర్చించబోతున్నారు అని అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి చూడాలి, నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోనా లేదా కేంద్ర మంత్రివర్గంలోనా, లేదంటే ఈ రెండు కాకుండా అటకెక్కించి ఇంకేమన్నా కనుక ఈక్వేషన్ బయటకు వస్తుందా చూద్దాం.